ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమనగా ఈ ఈ ముఖ్యంగా ఏం చెప్పదలుచుకుంది ఏమనగా నిరుద్యోగుల తరపున ఈ రాష్ట్ర ఈ ఈ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే అది నిరుద్యోగుల వల్లనే. మెయిన్ కేసీఆర్ గారు పరిపాలన చాలా స్పష్టంగా అన్ని విధాలుగా మంచిగా చేసిండు. ఒక నిరుద్యోగులతోనే పెట్టుకొని ప్రభుత్వాన్ని పడిపోయింది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు జరగబోయే ఇప్పుడు 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 జీపీఓ నోటిఫికేషన్ 10,000 ఖాళీలు, 10,000 చిల్లర ఖాళీలు ఉన్నాయి. కానీ ఏం చేసిండు, పాత వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి అనుభవం ఉంటుందని ఎంతో కొంత వాళ్ళకి 100 మార్కులతో ఎగ్జామ్ పెట్టి 35 మార్కులు క్వాలిఫై పెట్టి, ఓన్లీ 35 మార్కులతో క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటానని చెప్పిండు. తీసుకోవాల్సింది చెప్పి 35 మార్కులు క్వాలిఫై అయిన 3,500 మంది చిల్లర ఉన్నారు, వాళ్ళని తీసుకోండి. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి మంచి పేరు ఉంది. కానీ రెవెన్యూ మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండంటే దీన్ని అమ్ముకుంటుండో లేకపోతే ఏం చేస్తుండో తెలియదు. కానీ వాళ్ళ పోస్టులు మొత్తం అమ్ముకునే ఏం చేస్తుండో తెలియదు. కానీ ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ 7,404 పోస్టులను కూడా వాటిని నిరుద్యోగులతో భర్తీ చేస్తానని చెప్పి ప్రకటన ఇచ్చి పత్రికల్లో ప్రకటన ఇచ్చి చాలా సార్లు మేము ఆ నోటిఫికేషన్ మీదనే వేల మంది ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో, ఇక్కడ ఆర్టీసీ క్లాస్ రోడ్లో, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది ఆ నోటిఫికేషన్ వస్తుందని మేము ఎంతో ఆతృతతో చదువుకుంటుంటే ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే ఆ జూనియర్ అసిస్టెంట్ తోని ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళకి అమ్ముకుంటున్నట్టు మాకు తెలిసింది. ఈ నోటిఫికేషన్ కంటే ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లో, జడ్పీటీ ఎలక్షన్లో కాంగ్రెస్ ని పూర్తిగా ఈ నిరుద్యోగులు గ్రామాలను తిరిగి మేము పొందబెడతామని నేను మనస్ఫూర్తిగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పోయి చేస్తే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.